ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జాతీయ సంస్థల సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, బీజేపీ 400 టార్గెట్కి అనుగుణంగా అడ్డదిడ్డంగా అంకెలిచ్చారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సంక్షేమ లబ్ధిదారులు వైసీపీ వైపే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఓడిపోతారని తెలుసునని తెలిపారు. అడ్డదిడ్డంగా అంకెలిచ్చారని, భారీ మెజార్టీతో వైసీపీ విజయం సాధిస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకుని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్టోట్లా ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్న ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు, అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళు ఇష్టం చెదిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. వీటన్నిటితో పాటు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో అన్ని వర్గాల పేదల కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినామో, పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపామో, సహజంగానే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో, ఎవరి వాయిస్ అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళందరూ ఒకటే అయ్యారు. ఈ పార్టీలన్నీ ఒకటి కావడం వల్ల సౌండ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఆ వైపు నుంచి. రాష్ట్ర